లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ త్రిముఖ పోరు ఉంటుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గట్టిగా పోరాడితేనే విజయం సాధించగలగామని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది 6 గ్యారెంటీలు కాదని 420 హామీలను ఎద్దేవా చేశారు. హామీలను నెరవేర్చలేక అప్పులు శ్వేతపత్రాలు అంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. ఇప్పటికే గృహలక్ష్మి పథకాన్ని రద్దు చేసిందని చెప్పారు. ఎన్నికల్లో గెలిచేందుకు అడ్డుగోల హామీలు ఇచ్చారని దుయ్యబట్టారు. నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గంపై ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు.